ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క సమయంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు కొద్దిసేపు ధ్యానం చేద్దామండి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ నిర్మించిన దేవుడు ఒక్కడే. నీ కోసం, నా కోసం ప్రాణం అర్పించి, ఆ కల్వరి కొండ మీద సులువుపై ఆయన ప్రాణం అర్పించి చనిపోయి మూడో రోజు తిరిగి లేచిన దేవుడు ఒక్కడే. మీరు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, మనం అందరూ ఆరాధిస్తున్న దేవుడు ఒక్కటే. అయితే ప్రియులారా, ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా సరే మరి ఒక వ్యత్యాసమైన భేదం కలిగి ఉండడం, వ్యత్యాసమైన ఆలోచన కలిగి ఉండడము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అదే చాలా బాధ కలిగించేదిగా ఉన్నదండి. అయితే దేవుడు చెబుతున్నాడు, మనందరినీ తన పిల్లలాగా దేవుడు చేస్తున్నాడు. యోహాను రాసిన సువార్తలోనైతే దేవుడు ఒక మంచి మాటను దేవుడు చెప్తున్నాడండి. మొదటి అధ్యాయంలో 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను అని. ఆయన నామమును మనం అంగీకరించాం. మీరు అంగీకరించారు, నేను అంగీకరించాను, మనం అందరం కూడా ఆయన నామమును అంగీకరించాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం అందరం కూడా దేవుని పిల్లలమే. మీరు ఏ చర్చికి వెళ్ళొచ్చు, ఏ డినామినేషన్లో మీరు ఉండొచ్చు, కానీ మనందరం కూడా దేవుని పిల్లలమే. అయితే ఈ రోజుల్లో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, భేదం అన్నది ఎక్కువైపోయి ఒకరినొకరు విమర్శించుకోవడం అన్నది ఎక్కువగా కనబడుతుందండి. మనం అలాగా విమర్శించుకోవడం ద్వారా ప్రియులారా, మరి లోకంలో అనేకులకి మనమే అభ్యంతరకరంగా ఉన్నాము. ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఒకరోజు శాపగ్రస్తమైన ఎరుకో పట్టణానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిన వెంటనే ఆ ప్రజలందరూ యేసుక్రీస్తు వారిని చుట్టుముట్టారు. యేసుక్రీస్తు వారిని చుట్టుముట్టినప్పుడు అందరూ ప్రభువుకి ఎలాగైతే దగ్గరగా ఉన్నారో, నేను కూడా దగ్గర అవుదాము, నేను కూడా ఆ ప్రభువుని చూద్దామని ఆశ కలిగి, ఎంతో ఆశగా జక్కయ్య అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు ప్రియులారా. వచ్చాడు కానీ ఆ ప్రభువుని అక్కడ చూడలేకపోయారు. దానికి కారణం అక్కడ ఎవరో అన్యులు కాదు ప్రియులారా. ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉన్నారో ఆ దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తులే ఈ జక్కయ్య ప్రభువుని చూడలేకపోవడానికి కారణమయ్యారండి. ఈనాడు లోకస్తులు చాలామంది మనలో దేవుని చూడాలి అని ఆశపడుతున్నారు. దేవాది దేవుడు కూడా మన ద్వారా లోకానికి కనిపించాలి అని దేవుడు ఆశపడుతున్నాడండి. మన ద్వారా దేవుడు తన ప్రేమ అంటూ చూపించాలని, క్షమాపణ అంటే ఏటు చూపించాలని, ఐక్యత అంటే ఏటు చూపించాలని, లేదంటే స్నేహము అంటే ఏటు చూపించాలని, పరిశుద్ధత అంటే ఏటు చూపించాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, లోకము దేవుని చూడాలి అని ఆశపడుతుంటే లోకము దేవుని చూడకుండా ఉండడానికి మనమే కారణం అవుతున్నాం. మనమే లోకము దేవుని చూడకుండా ఉండడానికి అడ్డైపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దయచేసి ఈ మాటలు వింటుండగా ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఈ రోజులో చూసినట్టయితే ఎక్కడ చూసినా మేము పెంతుకోస్తులం అండి, మేమే పరలోకానికి వెళ్తాం, ఇంకా మిగతా వారు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు అని చెప్తున్నారు. మంచిదే, చాలా మంచిదే ప్రియులారు. ఎందుకంటే దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా మంచివే. అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు, ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుంటాడో, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు మాత్రమే యేసు ప్రభు అని చెప్పగలడటండి. యేసు ప్రభు అని పరిశుద్ధాత్మ లేనోడు చెప్పలేడు. అది కూడా అదే పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో, కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు రాయించాడు ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి, కొన్ని మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మరి 12వ అధ్యాయంలో ఈ మాట ఉన్నదండి. 3వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడంట. ఈ రోజులో చాలామంది యేసు నా ప్రభు అని చెప్తున్నారు. బాప్టిస్టులు ఏంటి, హెబ్రోనులు ఏంటి, పెంతెకోస్తలు ఏంటి, లేదంటే లూథరన్స్ ఏంటి, రకరకాల ఎన్ని డినామినేషన్లు ఉన్నా సరే, ఎన్ని తెగలు ఉన్నా సరే, వాళ్ళందరూ కూడా యేసే నా ప్రభు, యేసే నా దేవుడు, యేసే లోక రక్షకుడని వారు సగర్వంగా చెప్తున్నారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త కూడా ప్రకటిస్తున్నారు ప్రియులారా. కానీ కొంతమంది, నీకు అన్య భాషలు మాట్లాడడం రాదు కాబట్టి, నీకు అన్య భాషలను వరం లేదు కాబట్టి నీలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు, నీలో ఉన్నది దురాత్మ, నీకు రక్షణ లేదు, అటువారు పరలోకానికి వెళ్ళరు అని చెప్పి వారి మనసులు కృంగదీస్తూ వారి తీర్పు తీరుస్తున్నారు. ప్రియులారా, దయచేసి ఇది మంచిది కాదండి.
ఎందుకంటే పరలోకం అనేది మీది కాదు, నాది కాదు, పరమ తండ్రిది, మన పరమ తండ్రిది. ఆయనకి ఎవరు ఇష్టమో ఆయన చేర్చుకుంటారండి. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయండి. కన్ను ఉంది, చెవు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, అన్నీ కలిపితేనే ఒక శరీరం అంది. ఒక అవయవం చేసిన పని మరొక అవయవం చేయలేదని పౌలు గారు కూడా గుచ్చి చెప్తున్నారు. పౌలు గారు అన్నారు, ఒకడు అపోస్తుల వాడని, ఒకడు అంటే పౌలు వాడని, లేదంటే ఒకడు మరొకడు వాడని ఎందుకు ఈ భేదాలు పెట్టుకుంటున్నారు? పౌలు ఏమైనా మీకు రక్షణ అందించాడా, లేదంటే నేనే మీకు రక్షణ అందించాడని ఆయన చెప్తున్నారు. ప్రియులారా, ఆయన చెప్తున్నారు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు అని చెప్తున్నారు. కాబట్టి ఆలోచించండి, ఈ మాటలు ఎందుకు రాశారు? అలాగే మనలో అలాంటి భేదం ఉండకూడదండి. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు చాలా మంచిదే, సంతోషం, దేవుని అక్కడ ఆరాధించు. నువ్వు వెళ్ళే చర్చిలు నువ్వు ఏ పద్ధతిలో అలవాటు చేసుకున్నావు, దేవుడికి విరోధంగా కాకుండా, దేవుడికి వ్యతిరేకంగా కాకుండా, పాపం కాకుండా పరిశుద్ధంగా ఉన్న మార్గంలో వెళ్ళు, పర్వాలేదు, తప్పులేదు. నువ్వు ఆరాధించే పద్ధతిలో ఆరాధించు. ఇతరులు ఆరాధించే పద్ధతిని తప్పు పట్టదు ప్రియులారు. దయచేసి తప్పు పట్టదు. మీకు ఇష్టమైతే నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, వాళ్ళని ప్రభు దగ్గర తీసుకురండి. అంతేగాని ప్రభు అన్న సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. నశించిపోతున్న జనాంగానికి సువార్తను ప్రకటించమంటే, రక్షింపబడి ఏదో చర్చికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ చర్చి మంచిది కాదు, మీ ఆరాధన మంచిది కాదు, మీ పద్ధతి మంచిది కాదు, మా చర్చే కరెక్ట్ అయింది, మా చర్చికి వస్తే నా పరలోకానికి వెళ్తారు. దయచేసి ఈ మాటలు మరి విడిచిపెడితే మంచిదని నా మనవి ప్రియులారా. అలాగే చాలామంది ఉన్నారండి, ఒకళ్ళని చెప్పవసరం లేదు. మరికొంతమంది ఏమో క్రీస్తు సంఘం అనే సంఘాన్ని క్రీస్తు పేరు పెడితేనే వారు పరలోకానికి వెళ్తాను, యేసు ప్రార్థన మందిరం అని ఉన్నదనుకోండి, వారు పరలోకానికి వెళ్ళరా? వాళ్ళని ప్రభు రానివ్వడా? ఏంటి సార్ ఇది? అలాగే చాలామంది ప్రియులారా, సంగీతం కొట్టకూడదని, చప్పట్లు కొట్టకూడదని, సంగీత వినాదాలు ఉండకూడదని, అది సాతాను సంబంధించిన, అది లూసిఫర్ దానికి తండ్రి అని, ఇలాగ రకరకాలుగా పెడార్థాలు తీసుకొని ప్రభు ఆరాధనని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కానీ, మరి ఎఫెసీ రాసిన పత్రికలో ఉంది, కొలసీ రాసిన పత్రికలో ఉంది. ఆత్మ సంబంధం పద్యములతోనూ సంగీతంతోనూ మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి అని. కాబట్టి ఇవి మనకు వద్దండి. మనం ప్రేమ కలిగి ఇతరులను ప్రేమిస్తూ నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటిద్దాం. ఎవరే చర్చికి వెళ్తున్న వారు దేవుణ్ణి ఆరాధించండి, వారి దేవుడు మట్టికి వారిని నరకాన్ని పంపించడండి. మీరు దయచేసి తీర్పు తీర్చొద్దు. నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు మా చర్చికి రాలేదు కాబట్టి, మా పద్ధతులు నువ్వు నడవలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్తావని దయచేసి తీర్పు తీర్చొద్దు ప్రియులారా. మీకు ఇంకా అంత భారంగా ఉంటే, మీకు ఒకవేళ ఇతరులు చేసిన తప్పు అని అనుకుంటే ఒక పని చేయండి. మీరు పెంతుకొస్తే హెబ్రోన్ వాళ్ళని, ఆర్సీఎం వాళ్ళని, బాప్టిస్ట్ వాళ్ళని, ఇలా రకరకాల ఇన్ని డినామినేషన్లు అందరు నాయకులు పిలిపించి వాళ్ళు చెప్పండి, చూద్దాం. అప్పుడు ఎవరెవరు వాదించుకుంటే అప్పుడు సత్తా తెలుస్తుంది. ఇలాంటి గొడవలు ఎందుకని? మనకి ప్రేమపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దామండి. నేనున్నాను, నా చెయ్యిని నేను ఎంత ప్రేమిస్తాను, నా కన్నుని కూడా ప్రేమిస్తాను, నా చెవిని ప్రేమిస్తాను, నా ముక్కును ప్రేమిస్తాను. నా అవయవాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయండి. అలాగే సంఘాలు కూడా ప్రియులారా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. ఈరోజు హెబ్రోన్లో సేవలో వాడబడుతున్నారు అద్భుతంగా, పెంతుకొస్తుంటే అద్భుతంగా సేవలో వాడబడుతున్నారు. అలాగే బాప్టిస్టులు అద్భుతంగా సేవలో వాడబడుతున్నారు. అనేక సంఘాలండి, ఈ సంఘం ఆ సంఘం కాదండి, యేసుప్రభుని నమ్ముకున్నవారు, యేసుప్రభుని అనుభవించిన వారు, యేసుప్రభు ప్రేమను రుచి చూసిన వాళ్ళు సేవలు అద్భుతంగా వాడుకుంటున్నారు. చివరిగా ఒక మాట చెప్తాను. ప్రభు వారు ఏమన్నారైతే జక్కయ్య విషయంలో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే చాలా అద్భుతమైన మాట. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు. ఒక వ్యక్తికి రక్షణ వచ్చింది లేనిది దేవుడు డిక్లేర్ చేయాలండి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళింది లేనిది దేవుడు డిక్లేర్ చేయాలి. మరి జక్కయ్య గురించి దేవుడు డిక్లేర్ చేశాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఇతను రక్షణ వచ్చిందని. దానికి కారణం ఏంటండి? ఈ జక్కయ్య తనలోన అన్యాయపు సిరిని విడిచిపెట్టాడండి, పాపమును విడిచిపెట్టాడు, ప్రభు ప్రేమని పొందుకున్నాడు, ప్రభువుని హృదయంలో నింపుకున్నాడు. నాకు ప్రభు ఉంటే చాలు, ఈ ఆస్తి ఎక్కువ కాదు, నాకు ఇల్లు ఎక్కువ కాదు, ఈ డబ్బు ఎక్కువ కాదు, నాకు అన్నిటికన్నా ప్రభువే గొప్ప అని తన హృదయం నిండా నింపుకొని పాపమును కూడా విడిచిపెట్టాడండి. అలాగే ఎవరైతే ప్రభువుని హృదయపూర్వకంగా నింపుకొని పాపమును విడిచిపెడతారో వారండి రక్షింపబడతారని ప్రభు చెప్పారు అక్కడ మాట. ఆ మాటను దయచేసి మీరు మార్చొద్దు. మీకు వీలైతే అలాంటి పశ్చాత్తాపంలోకి అనేకులు నడిపించండి, నడుస్తున్న వారిని బలపరచండి, కానీ కృంగదీసి మరి వారిని పాడు చేయొద్దని మనవి. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు విన్నవారు ఈ యొక్క మరి దేవుని మాటలున్న అంతరార్థం అర్థం చేసుకొని ప్రభు వైపు తిరిగి ఎటువంటి వ్యత్యాసం లేకుండా, ఎటువంటి భేదం లేకుండా అందరం కలిసికట్టుగా మనం పనిచేద్దాం. తండ్రి అన్నారు కదండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదం ఉండాలని దేవుడు శాసించాడట.
మనమందరం ఐక్యత కలిగి ఉంటేనండి లోకానికి జీవమైన శాశ్వతమైన ఆశీర్వాదమైన. మనమే ఇలాగా వ్యత్యాసాలతో భేదాలతో ఇలాగ మనం ఒకరినొకరు విమర్శించుకుంటే నీ విమర్శ వల్ల ఇతరులు నశించిపోతున్నారేమో, దేవుడికి దూరం అయిపోతున్నారు. దయచేసి దేవుడు దూరం అవడానికి నువ్వు నేను కారణం కాకుండా అనేకులు ప్రభు దగ్గర నడిపించు. వారు ప్రభు దగ్గర రావడానికి మనం కారకులు అయ్యి ప్రభుకి ఇష్టడైన పిల్లలుగా ఉందాం. బలా నమ్మకమైన మంచి దాసుడని ఆయనతో అనిపించుకునే స్థితిలో ఉండవలసిందిగా ప్రభు పేట మాటలు మనం చేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మీకు అట్టి మనసును దయచేయనుగాక. ఆమేన్.